హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక అరకప్పు వరకు కందిపప్పు అండ్ ఇంకొక అరకప్పు ధనియాలు, ఇంకొక అరకప్పు వరకు జీలకర్ర, ఒక ఫుల్ స్పూన్ మిరియాలు అండ్ ఒక 10-12 వరకు ఎండుమిర్చి వేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మనకి కనీసం ఒక 5 or 6 టైమ్స్ రసం పెట్టుకోవడానికి పనికొస్తుందన్నమాట. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే. ఈ వేగిన పప్పులన్నిటినీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేయాలి. అంతే అండి, మిరియాల రసం పౌడర్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.